ఏంటిది? సో, నేనిది ఒక షార్ట్‌లో పెట్టాను యాక్చువల్లీ. ఇది మా ఇంట్లో అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి నేను చేపించిన మంగళసూత్రాలనమాట. సో, ఇది చైన్, ఇది పుస్తెలనమాట. సో, ఎంత బాగుంది చూడండి. చిన్న అమ్మవారికి చిన్న చిన్న జ్యువెలరీ ఏపించుకుంటున్నా. ఇంతకుముందు అన్నీ అంటే ఇలా గోల్డ్ బొట్టు పిల్ల అవి ఇవి చేపించాం, ముక్కు పుడకలు అవన్నీ చేపించుకున్నా. బట్ మా ఇంట్లో అమ్మవారికి ఎప్పుడు చేపించలేదు. ఆర్వీకి వడ్డానం కొన్న తర్వాత నేను ఒకటే అనుకున్నా, మా ఇంట్లో అమ్మవారికి ఏదైనా చేపిస్తే అట్లీస్ట్ గణేషకి వన్ సైడ్ అది వేసాం చూడండి, జంజనం, దాన్ని ఇంకేదో అంటారు. సో అది చేపించిన తర్వాత అయినా ఏదైనా తీసుకుంటా, ఇంకా అప్పటి వరకు గోల్డ్ కొనొద్దు అని ఫిక్స్ అయినా అనమాట. అప్పుడు నాకు అనిపించింది మా లక్ష్మీ అమ్మవారికి ఏదైనా ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకొన్ని అంటే ఇంకో 1 గ్రామ్ వేస్తే హోల్లో లక్ష్మీ అమ్మవారి విగ్రహం వస్తాయి, కానీ అది తీసుకున్నంత ఈజీ కాదండి. అది మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏంటి, దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటామా అదంతా ఉంటుంది. అది లక్ష్మీ అమ్మవారు కదా, అమ్మవారు అని ఫీల్ అవ్వగలిగితే అప్పుడు అది పెట్టుకుంటే ఒక వాల్యూ. అందుకోసం నేను అది తీసుకోలేదు. అంటే నాకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంది దానితోటి. సో నాకు అమ్మవారి కంటే నాకు శివయ్యని కొనుక్కోవాలి గోల్డ్ అని చాలా ఇష్టం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. బట్ ఏంటంటే 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా అంటే లైట్ వెయిట్, అంటే తులంలో 2 తులాల్లో కాకుండా మంచి ఒకటి కొంచెం భారీగా చేయించుకొని ఎప్పటికీ అంటే నా తరతరాల అలా ఉంచుకోవాలన్న కోరిక. అప్పట్లోపు అలా ఉండలేం కదా, అందుకోసం చిన్నగా ఒక 3.5 గ్రామ్స్ అనుకోవచ్చు, అరౌండ్ 50K అలా అయిపోయింది. ఇప్పుడు గ్రామ్కి 13,500 అలా ఉంది కదా, అలా వేసుకోవచ్చు. సో ఇది సూత్రాలు అండ్ అది చైన్. సో చైన్లో కొన్ని చేంజెస్ చేయించామన్నమాట. ఎందుకంటే అదేదైతే లాకెట్ అది ఉంది చూడండి, సో దానికే ఎక్కువ పట్టింది. దాన్ని ఏమంటారు, చైన్కి లాక్ ఉంది కదా, ఆ చైన్ లాక్ అండ్ ఆ రింగ్స్కే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట. మా అమ్మవారేమో శ్రీను బొటన్ వేలుతో పోలిస్తే ఎంత చిన్నగా ఉందో అంత చిన్నది అమ్మవారు అనమాట. అంటే ఇంటి పెద్ద దాంతో తీసుకోవాలంటారు కదా, సో అది తీసుకున్నప్పుడు నాకు శ్రీను బొటన్ వేలి అంత సైజులోనే తీసుకున్నా, 2 ఇంచెస్ తీసుకున్నా. ఈ సూత్రాలే చాలా పెద్దగా అయిపోతాయి, మళ్ళీ ఆ చైన్ ఆ రింగ్స్ అంతా ఉంటే ఇంకా చాలా చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను అక్కడే దగ్గరుండి చేపించుకున్నాను అనమాట. మళ్ళీ వాళ్ళు చాలా అండి, అసలు నేను ఇంకో షార్ట్లో పెడతా, నేను అక్కడ ఎలా దగ్గరుండి చేయించుకున్నాను చూపిస్తా. కింద వాళ్ళకి డైరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నాకు నచ్చినట్టు చేయించుకున్నాను అనమాట. జాయింట్ వేయించుకున్నాను అనమాట. అదంతా చైన్ అదంతా తీసేసి జాయింట్ వేయించుకున్నా. కొన్ని డేస్కి బెండ్ అవుతుందంట, ఇప్పుడైతే అలా స్టిఫ్గా ఉంటుంది, కొన్ని డేస్కి బెండ్ అవుతుంది మేడం, పర్వాలేదు అని చెప్పినారు. సో అలా అయినా పర్వాలేదు, బట్ నాకు మొత్తం టోటల్గా చైన్ కావాలి. అలా గోల్డ్ అంతా వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అంటే అమ్మవారికి ఇలా అంటే మనం వేసుకుంటే ఎలా కనిపించాలో అలా ఉండాలి అనుకున్నా. బట్ నేను చూపించిన పిక్లో చైన్ యాడెడ్ ఉందన్నమాట. అది ఏమైతే ఉక్సు ఉందో అది యాడెడ్ ఉంది. సో అందుకోసం వాళ్ళు అలా చేశారంట. బట్ మా అమ్మవారు చాలా చిన్నగా ఉంటారు. సో నేనైతే ఎంత ఖుషి నార్మల్ ఖుషిగా లేను. ఎందుకంటే అన్ని డ్రీమ్స్లో ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్. ఇంకొక పెద్ద డ్రీమ్ ఉంది. పెద్దదంటే పెద్దదేం కాదు, అమ్మవారు చేయించుకోవాలి అని అనుకుంటే ఆ డ్రీమ్ చేయించుకుంటా. అంటే అమ్మవారు సంకల్పం అంటే నువ్వు చేసుకోవే అని ఇట్లా నాకు అదృష్టాన్ని ఇస్తే నేను చేసుకునే ఒక పూజ అనమాట. పూజ కాదు, హోమం. సో అది ఎప్పుడు అవుతుందో నాకు తెలీదు, బట్ అనుకున్న కోరికల్లో ఇది ఒకటి అయిపోయింది గోల్డ్ది. అండ్ తర్వాత గణేషకి ఇలా వేసుకోవాలి జంజనం అని చెప్పా కదా, సో అది వేయాలి అని నా కోరిక. ఎందుకంటే ఇది నేను ఎక్కడ చూసాను అంటే రాజ్ జ్యువెలరీస్ అని చెప్పేసి నేను డైమండ్ బ్రాస్లెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ జ్యువెలరీ షాప్లో విష్ణుమూర్తి అండ్ హనుమాన్ ఉన్నారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, హనుమాన్ అనుకుంటా, నాకు తెలియదు, గుర్తులేదు. వాళ్ళు హనుమాన్కి అది వేశారు, చాలా సన్నని తీగంతో చాలా నీట్గా ఉన్న జంజనం వేశారు. నాకు అది బాగా నచ్చింది. సో ఇప్పటికీ ఆ మైండ్లో అలా ఉండిపోయింది, అది గుర్తొచ్చేయాలి నాకు, ఆ ఫోటో ఫ్రేమ్ అలా ఉండిపోయింది అనమాట. అది చూసినప్పుడు నేను ఫిక్స్ అయినా, ఓ ఇలా కూడా వెయ్యొచ్చా అని. తర్వాత నేను చాలా వెతికిన తర్వాత కొన్ని చూసాను అనమాట. చాలా వెతికితే మన తెలుగు వాళ్ళు దాంట్లో మాత్రం ఒక్కరు పెట్టారు, టీహెచ్ఎం సమ్ వాళ్ళది వస్త్రధార వాళ్ళదనమాట. సో నేను అక్కడ కృష్ణయ్యని కూడా తీసుకున్న వాళ్ళ దగ్గర. సో నాకు చాలా ఇష్టం వాళ్ళు, ఐ మీన్ మంచి ప్రోడక్ట్స్ పెడతారు అన్న ఫీలింగ్. సో వాళ్ళు బట్టలు కూడా సేల్ చేస్తారు. సో మనకేం కాంపిటీటర్స్ కాదు, మనం చాలా చిన్న వాళ్ళం, బట్ స్టిల్. అండ్ అదనమాట. ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళ అత్తయ్య గారు చేయించుకున్న, అంటే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామయ్య గారు చేయించుకున్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అమ్మవారివి. వాళ్ళ మామయ్య గారు అంటే చేయించారంట. చాలా వెతికితే నాకు అది దొరికిందండి. ఆ ఒక్క వీడియో ఒక్కటి మాత్రమే ఉంది. సో ఎందుకు ఇలా ఎవ్వరు పెట్టలేదు అని అనుకున్నా, బట్ ఏమో తెలీదు, ఐ డోంట్ నో. చాలామంది చేయించుకొని ఉంటారు బట్ పెట్టలేదు. బట్ ఇది కూడా ఉంటే మంచి హెల్ప్ఫుల్ అవుతుంది, మనం ఇలా కూడా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు.
అండ్ అంటే మనం కొంచెం దాచిపెట్టినవో, మనం బిజినెస్లోకి వెళ్ళి కొన్ని డబ్బులు తీసినవో, లేదంటే మన కష్టాజీతంలోకి వెళ్ళి మనకు అమ్మవారు అన్నీ ఇచ్చినందుకు మనం అమ్మవారికి ఏదైనా చేపించుకొని మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా చేపించుకొని సంతోషపడతామో అలా చేపించుకుంటా అదొక సంతోషం. సో అలా మనం కూడా ఇలా అమ్మవారికి మన ప్రేమను చూపించుకోవచ్చు. అంటే ఇది గోల్డ్ అమ్మవారికి వేసామంటే ఇంకా అది అమ్మవారికి, అది ఎన్ని తరాలు ఉంటుందో నాకు తెలియదు. అందుకోసం నేను ఏం చేశాను అంటే చైన్ని చాలా చిన్నగా ఉన్న పర్లేదు, కొంచెం లావుగా చేపించుకున్నాను. అది మామూలుగా అయితే సన్నగా చేపించవచ్చు, బట్ నాకు అలా కాదు, మంచి లావుగా మనం వేసుకుంటే ఎంత చైన్ లావుగా ఉంటుందో అంత చైన్ లావు చైన్తో చేపించాను అనమాట. అందుకే అది కొంచెం బెండ్ అవ్వడానికి ఉంది. బట్ నేను చూపిస్తాను మళ్ళీ, అంటే నేను తీసుకొచ్చిన వెంటనే నెక్స్ట్ డేకే మాకు అదేంటో తెలియదు ముట్టుడు వచ్చింది. సో అందుకోసం నేను అది మళ్ళీ తీయలేదు. బట్ వన్స్ ముట్టడంతా అయిపోయిన తర్వాత మేబీ నాకు తెలియదు వరలక్ష్మి వ్రతంకి అంటే ముందే వెయ్యాలి, పౌర్ణమికి మొన్న గురు పౌర్ణమి రోజు వేద్దాం అనుకున్నా, బట్ అది వరలక్ష్మి వ్రతంకే వెయ్యాలని రాసి పెట్టుందేమో ఏమో నాకు తెలియదు. ఇది నాకు మా ఆయన బర్త్డే గిఫ్ట్గా 25,000 రూపీస్ ఇస్తే 20 ఇచ్చారండి. 3,000 డ్రెస్సులకి ఇచ్చారు, 20,000 ఇస్తే దాంట్లో నేను ఇంకొన్ని యాడ్ చేసుకొని నేను అమ్మవారికి చేయించుకున్నాను అనమాట. అలా ఎలా ఉంది, బాగుందా? సో ఇదైతే గణా స్టోర్లో కదండి, గణా స్టోర్లోవి అమౌంట్ నేను ఎప్పుడు బయట ఇచ్చేదాన్ని. సరే ఈసారి ఏంటంటే మాకు పోచమ్మ తల్లి బాకీ ఉంది, సో నేను అదొక్కటి చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవార్లవి ఏమైనా చేయించుకోవడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు రాక వేసిన అమౌంట్ అది పోచమ్మ తల్లికి మాత్రమే, అమ్మవారికి అక్కడ అమ్మవారికి కళ్ళు చేయించాలి, వెండి కళ్ళు చేపిస్తాను మొక్కుకున్న. నా స్టోర్ ఇక్కడ పెట్టుకున్నా కాబట్టి ఈ ఏరియాలో మా ఏరియాలో ఉన్న అమ్మవారికి వెయ్యాలి అంటే పుచ్చమ్మకు చేసుకుంటాను మొక్కిన అనమాట నేను. ఎందుకంటే బోనం పోసి వచ్చిన తర్వాతనే నాకు ఈ స్టోర్ దొరికింది. సో అందుకే నేను హ్యాపీ. అంటే ఇంతకుముందు ఒక స్టోర్ ఉండే, అది వెళ్ళిపోయింది. తర్వాత నేను మొక్కుకున్నా, మా అమ్మ అంటే మొక్కుకోలేదు, వెళ్ళి బోనం పోసి వెళ్ళి వచ్చే దారిలో టూలెట్ కనిపించింది, వెంటనే తీసేసుకున్నాం అనమాట. అందుకే నాకు అమ్మవారి సెంటిమెంట్, ఎవ్రీ ఇయర్ బోనం పోస్తా. చూద్దాం ఈ ఇయర్ కూడా పోస్తానో లేదో, లాస్ట్ వీక్ ఒకటే ఉంది, చూడాలి, ఐ డోంట్ నో. సో ఇదనమాట నా బర్త్డే గిఫ్ట్ మా ఆయన నాకు ఇచ్చింది. అండ్ నేను అమ్మవారికి చేయించుకున్న, అంటే నా ఇంటి మహాలక్ష్మికి నేను చేయించుకున్న చిన్న జ్యువెలరీ. అండ్ వాళ్ళకి నేను తెలుసండి, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తా కాబట్టి. అంకుల్ చెప్తున్నారు సితారా కూడా మందే అని చెప్తున్నారు అనమాట. ఇద్దరు నట్స్ అండ్ సన్స్ అండ్ సితారా 2 వాళ్ళవే అంట. సో ఇలా మన వాళ్ళు ఎలా ఉన్నాయి మా అమ్మవారి గోల్డ్ జ్యువెలరీ, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఇది వచ్చేసి 3.5 ఎంతో ఉంది. కావాలి అంటే మీరు మెసేజ్ చేయండి, నేను అక్కడ కామెంట్స్లో అది చేస్తాను, ఓకేనా? సో మీకు నేను చెప్తా ఎంత ఉంది, గోల్డ్ ప్రైస్ ఎంత పడింది నాకు ఏంటి అని చెప్పేసి. ఇదనమాట మన బ్రాండ్ జ్యువెలరీ. సో నేను ఇక్కడ ఆర్వీకి బ్యాంగిల్స్ వేయించిన, వడ్డానం చేయించిన, అండ్ ఆల్సో మా అమ్మవారికి మా ఇంటి మహాలక్ష్మికి నేను చేయించుకున్న పూస్తలు. ఓకే. సో ఆర్వీకి చేంజ్ ఇచ్చారు వాళ్ళు, చేంజ్ 300. సో అలా ఆర్వీకి ఇచ్చేసామన్నమాట పాకెట్ మనీలా. థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే. మీకు ఎలా అనిపించింది?